ఐఫోన్ 16 సిరీస్ లైనప్‌లో 16E మోడల్ వచ్చేసి చాలా అఫోర్డబుల్‌కి వచ్చే మొబైల్ ఫోన్. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని ఓవర్ 3 మంత్స్‌కి అయితే యూజ్ చేస్తున్నాను. కొన్నిసార్లు నా ప్రైమరీ డివైస్‌గా, కొన్నిసార్లు నా సెకండరీ డివైస్‌గా. నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను లాంగ్ టర్మ్ యూసేజ్‌లో ఈ మొబైల్ యొక్క గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి అని. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారు ఇప్పుడు అన్నట్లయితే మేబీ ఫ్యూచర్‌లో కూడా ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అయితే ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఈ మొబైల్ ఫోన్‌ని అన్బాక్స్ చేసినప్పుడు అంటే ఫస్ట్ మంత్ చెప్తున్నాను. అప్పుడైతే నాకు ఓకే అన్నట్లు అనిపించింది. బట్ ఎక్కువ టైం యూజ్ చేసే కొద్దీ నేనైతే కొన్ని థింగ్స్ అయితే నోటీస్ చేశాను. కొన్నైతే చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉన్నాయి. కొన్నైతే అసలు ఇంప్రూవే అవ్వలేదు. సో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఫుల్ కంప్లీట్ అప్డేటెడ్ రివ్యూ ఐఫోన్ 16E మొబైల్ ఫోన్ది. నేను 90 డేస్ యూజ్ చేసిన తర్వాత. సో లెట్స్ స్టార్ట్. ఈ మొబైల్ ఫోన్ 6.1 ఇంచ్ స్క్రీన్ సైజ్తో అయితే వస్తుంది. స్టార్టింగ్ డేస్లో ఎలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది, కాంపాక్ట్గా అయితే ఉంది, ఈజీగా సింగిల్ హ్యాండ్ అయితే యూస్ చేయగలిగాను. ఇండోర్లో కూడా చాలా బాగుంది, కలర్స్ అన్నీ బాగున్నాయి, బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగుంది. బట్ ఎప్పుడైతే నేను అవుట్డోర్లో డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేద్దామని వెళ్తున్నానో అక్కడైతే మనకి పీక్ బ్రైట్నెస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో ఇది డిస్ప్లే అనేది, అక్కడైతే కలర్ షిఫ్టింగ్ అవ్వచ్చు, లేకుంటే ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ అయితే మారిపోతుంది డిస్ప్లే పరంగా మొబైల్ ఫోన్లో. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్లోనే యూస్ చేయాలనుకుంటున్నారు ఈ మొబైల్ ఫోన్ని అంటే ఎస్ డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఒకవేళ మీరు ఎక్కువ బయట యూస్ చేస్తుంటారు అంటే ఎస్ మీరైతే ఇష్యూస్ నోటీస్ చేస్తారు ఈ డిస్ప్లేలో. ఇక కాంటెంట్ కన్జంప్షన్ పరంగా చూసుకున్నా కూడా స్టార్టింగ్లో మీకు రివ్యూలో చెప్పిన విధంగానే యూట్యూబ్ షార్ట్స్కి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే స్క్రీన్ సైజ్ కొంచెం ఓకే అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఒకవేళ మీరు ఫుల్ లెంత్ వీడియోస్ లేకుంటే మూవీస్ ఏమైనా చూడాలనుకుంటున్నారు అంటే అక్కడ మీకు కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. నాకు ఎప్పుడైనా సరే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసినప్పుడు అనిపిస్తుంది ఇంకొంచెం పెద్ద స్క్రీన్ ఉంటే బాగుండని. అదైతే ఫైనల్గా ఐఫోన్ 17 సిరీస్లో అయితే తీసుకొచ్చారు బిగ్గర్ స్క్రీన్. నాకు అదైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇన్ ఫ్యూచర్లో ఆ మొబైల్ కూడా అయితే రివ్యూ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా కమింగ్ బ్యాక్ టు దిస్ రివ్యూ, ఈ మొబైల్ ఫోన్లో రివ్యూ చేసినప్పుడు అండ్ ఇప్పటికి కూడా ఉన్న సేమ్ ప్రాబ్లం ఏంటి అంటే టైపింగ్ ఎక్స్పీరియన్స్. కీబోర్డ్ అనేది అసలు ఇంప్రూవే అవ్వలేదు ఈ అప్డేట్స్ చేసిన తర్వాత. అండ్ నా యూసేజ్లో కూడా నాకైతే స్టిల్ ఇప్పటికి కూడా ఆండ్రాయిడ్ కీబోర్డే చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. ఈవెన్ నేను గూగుల్ కీబోర్డ్ కూడా అయితే ఇన్స్టాల్ చేశాను, బట్ స్టిల్ అన్ని ఫీచర్స్ అయితే లేవు యాపిల్లో. సింపుల్ థింగ్స్ అయితే ఉండవు. లైక్ మీరు ఏదైనా టెక్స్ట్ని కాపీ చేసి పిన్ చేద్దాం అనుకున్నారంటే అది ఉండదు. లేకపోతే కర్సర్ మూవ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చిన్న థింగ్స్ అయితే ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యాయి నాకు. సో స్టిల్ నేనైతే ఇప్పటికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నాను ప్రైమరీ డివైస్గా. సో నాకు టైపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈవెన్ గెస్చర్స్ టైపింగ్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ చాలా బెస్ట్ ఐఫోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇకపోతే రిఫ్రెష్ రేట్ పరంగా ఇది 60 హెర్ట్జ్తో మాత్రమే అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ మాత్రమే వాడుతున్నారు అంటే మీరు పెద్దగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. ఒకవేళ నాలాగా 2 మొబైల్ ఫోన్స్, ఒకటి ఆండ్రాయిడ్ లేకుంటే ఒకటిది, లేదంటే ఈ మొబైల్ ఫోన్లోనే ఐఫోన్ వేరే వర్షన్ వాడుతున్నారు, అది అంటే హైయర్ వర్షన్ అంటే మీరు డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు రిఫ్రెష్ రేట్లో. ఎవ్రీ డే టు డే టాస్క్ అన్నింటిలో కూడా అయితే మీరు మొబైల్ స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. నాకున్న బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్లో ఈ ఐఫోన్ 16ఈలో ఇది కూడా ఒకటి. అదే నెట్వర్క్ అండ్ కాలింగ్ పర్ఫార్మెన్స్. ఈవెన్ ఇన్ని అప్డేట్స్ చేసిన తర్వాత కూడా నాకైతే స్టిల్ ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది కూడా నేను ప్రతి ఒక్కసారి అయితే నోటీస్ చేయట్లేదు, ర్యాండమ్గా అప్పుడప్పుడు అయితే నోటీస్ చేస్తున్నాను. అది మేబీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రాబ్లమా లేకుంటే ఈ మొబైల్ ప్రాబ్లమా నాకైతే తెలియట్లేదు. ఏంటంటే ఒకసారి కాల్స్ కనెక్టే అవ్వవు. అంటే అటుపక్క ఆపోజిట్ పర్సన్ నాకు కాల్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి నేను కాల్ చేసినప్పుడు అసలు రింగ్ అనేది అవ్వదు అనమాట. నేను మళ్ళీ ఎండ్ చేసేసి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ అయితే కాల్ చేస్తే అప్పుడైతే వెళ్తుంది. ఈవెన్ నెట్వర్క్ యూస్ చేస్తున్నప్పుడు కూడా 5G నుంచి 4Gకి ఆటోమేటిక్ అయితే డ్రాప్ అయిపోతుంది ఉన్నట్టుండి. అదే నేను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ నేను యూస్ చేసిన దాంట్లో చూస్తే ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు అసలు. నేనైతే జియో 5G అయితే వాడుతున్నాను, అది కూడా సిటీలో. సో ఇక్కడ 5G అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఈవెన్ నేను ప్రీవియస్గా రివ్యూ చేసిన మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా చెక్ చేశాను, 5G చాలా బాగా అయితే వస్తుంది. బట్ మేబీ ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కొత్త మోడమ్ వల్ల వచ్చే నెట్వర్క్ మోడమ్ వల్ల ఈ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ మొబైల్ యూస్ చేస్తున్నారు అండ్ ఈ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారు అంటే. ఇక పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ మనం ఇక్కడ దీన్ని కించపరచాల్సిన అవసరం కూడా అయితే లేదు. ఈ మొబైల్ ఫోన్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్క్రీన్ సైజ్. ఒకవేళ స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నట్లయితే మనం ఈవెన్ వీడియో ఎడిటింగ్ కూడా అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. ఇన్ షార్ట్లో చెప్పాలంటే చిప్సెట్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇంకా హీటింగ్ అంటారా, ఎస్ మీరు ఒకవేళ హెవీ గేమ్స్ ఆడుతున్నారు ఎక్కువ టైం, లేకుంటే కెమెరాను ఓపెన్ చేసి ఎక్కువ టైం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అట్లా యూస్ చేస్తున్నారు అంటే ఎస్ మొబైల్ ఫోన్ అనేది హీట్ అవుతుంది. వన్స్ మీరు అవి క్లోజ్ చేశారు అంటే వితిన్ ఒక 10 to 15 మినిట్స్లో నార్మల్గా అయితే వచ్చేస్తుంది.
ఇంకా కెమెరాస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నేను ఈ మొబైల్ ఫోన్ కొన్నప్పుడు అనుకున్నాను నాకు ఒక సింగిల్ కెమెరా అయితే సరిపోతుంది అని. నాకైతే సరిపోద్ది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ మొబైల్ ఫోన్ డే టైమ్ కండిషన్స్లో చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మంచి ఫొటోస్, కలర్స్ అండ్ డీటెయిల్స్ చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. నేను రీసెంట్గా కూడా సామ్సంగ్ మొబైల్తో కంపేర్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చూడొచ్చు మీరు ఎలా వస్తున్నాయి ఏంటి ఫొటోస్ అనేది. కోర్స్ మీరు జూమ్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే మీకు అక్కడ డ్రాప్ అయితే అవుతుంది. బట్ డే టైమ్ కండిషన్స్లో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ మొబైల్ ఫోన్ కెమెరాతో. ఇక నైట్ టైం లేకుంటే ఇండోర్ కండిషన్స్లో అదే లైటింగ్ ఇన్ సిచ్యువేషన్స్లో ఈ కెమెరా అయితే చాలా అంటే చాలా బాగా స్ట్రగుల్ అయితే అవుతుంది. ఈవెన్ మీరు ఇంకా తక్కువ లైటింగ్ కండిషన్స్లో క్లిక్ చేస్తున్నారంటే ఆ గ్రెయిన్ ఎఫెక్ట్ అంతా కూడా అయితే క్యాప్చర్ చేస్తుంది చాలా. సో ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా అనేది సింపుల్ యూసేజ్కి చాలా బాగుంటుంది డే టైమ్ కండిషన్స్లో. బట్ ఒకవేళ మీరు నైట్ టైంలో ఫొటోస్ తీయాలనుకుంటున్నారు లేకుంటే ప్రో లెవెల్లో ఏమైనా రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే బెటర్ మీరు ప్రో సిరీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ మొబైల్ ఫోన్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అండ్ ఈవెన్ యాపిల్ లాంచ్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే బ్యాటరీ లైఫ్ అనమాట. ఈవెన్ ఇన్ని మంత్స్ ఆల్మోస్ట్ 3 months అయితే కంప్లీట్ అయిపోతుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఈ మొబైల్ ఫోన్ కన్సిస్టెంట్గా నాకు ఒక 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే ఇస్తుంది. ఒకవేళ లైట్గా కనుక యూస్ చేస్తున్నానంటే ఎనీవేర్ బిట్వీన్ 2 to 3 days అయితే వస్తుంది నాకు మొబైల్ ఫోన్ అనేది. ఈవెన్ స్టాండ్ బై టైంలో డ్రైనింగ్ చూసుకున్నా కూడా బ్యాటరీ అనేది ఒక 5% క్లోజ్ టు ఆ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నాకు ఈ మొబైల్ ఫోన్లో. ఇంకా ఛార్జింగ్ అంటారా, ఛార్జింగ్ ఇదేం పెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు. బట్ స్టిల్ ఒక 20 watts అనేది ఓకే అని అయితే చెప్తాను. 50% వరకు ఒక ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. బట్ దాని తర్వాత స్లోగా అయితే అవుతుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ అలాగే డైలీ హ్యాండ్లింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇదైతే నేను ఫుల్ రివ్యూలో మేబీ పోస్ట్ చేయలేదు అనుకుంటున్నాను. ఈ మొబైల్ ఫోన్ ఇప్పటికి కూడా స్టిల్ క్లీన్గా అండ్ సాలిడ్గా అయితే ఉంది. ఎటువంటి డెంట్స్ కానీ ఫ్రేమ్లో ఇష్యూస్ ఏమైతే లేవు నాకు. ఒకవేళ మీరు కనుక మొబైల్ ఫోన్ ఎటువంటి బ్యాకేజ్ లేకుండా యూస్ చేస్తున్నారంటే ఇదైతే చాలా స్మూత్గా స్లిప్పరీగా అయితే ఉంటుంది. హ్యాండ్లో జారిపోవడం అవి మీరు నోటీస్ చేస్తారు. ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ మ్యాట్ బ్యాక్ ఉండడం వల్ల ఇది ఫింగర్ ప్రింట్స్ని హైడ్ చేసినా కూడా బట్ ఆ స్మూత్నెస్ వల్ల ఫోన్ అనేది చేతిలో జారిపోయే ప్రమాదం చాలా ఎక్కువైతే ఉంది. నేనైతే బ్యాకేజ్ యూస్ చేస్తాను స్పీకర్ నుంచి. సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా. కానీ మీరు ఒకవేళ బయట ఎక్కువగా అంటే డస్ట్ ఉన్న కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే ఈ డస్ట్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది. ఎస్పెషల్గా పైన నాచ్ ఏరియా అవ్వచ్చు, ఇంకా కింద స్పీకర్ గ్రిల్లో కూడా. సో దీన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. ఇక బటన్స్ పరంగా అంటే నార్మల్ పవర్ బటన్, ఇంకా యాక్షన్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అండ్ ప్రీమియంగా ఉన్నాయి, డ్యూరబుల్గా ఉన్నాయి. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఏం చెప్తాను చెప్పండి, చాలా బాగుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. సో అప్డేట్స్ కూడా మనకి ఆన్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు యాపిల్ డివైస్ అన్నిటికీ కూడా. మీరేం దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, కస్టమైజేషన్, ఇంకా నోటిఫికేషన్స్, ఇవన్నీ మనకి మంచిగా ఉంటాయి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో స్టిల్ ఇప్పటికి కూడా యాపిల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇకపోతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ ఫీచర్స్ పరంగా అంటే దీని గురించి తక్కువ మాట్లాడడమే బెస్ట్. ఎందుకంటే స్టిల్ ఇప్పటికి కూడా మనకేం పెద్దగా కొత్తవి లేకుంటే ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే ఏం యాడ్ చేయలేదు దీంట్లో. ఓవరాల్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తున్నాయి మొబైల్ ఫోన్కి, ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. సో ఫైనల్గా ఇదనమాట నా జడ్జ్మెంట్ ఈ iPhone 16eని 3 months యూస్ చేసిన తర్వాత సెకండరీ డివైస్గా. సో నేనైతే ఒకటే చెప్పగలను ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అయితే కాదు, అంటే ఎస్పెషల్గా ఎవరైతే ఒక పవర్ యూజర్ లేకుంటే టెక్ లవర్స్ ఉంటారు చూసారా, అంటే నేను ఐఫోన్ యూస్ చేయాలని, సో వాళ్ళ కోసం అయితే కాదనమాట. ఎవరైతే ఒక సింపుల్ ఐఫోన్ ఉండాలి అండ్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుండాలి, కాంపాక్ట్గా ఉండాలి అంటే వాళ్ళకి మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఈవెన్ మీరు మీ పేరెంట్స్కి వాళ్ళు కూడా అయితే ఇవ్వచ్చు. స్టిల్ కెమెరా బాగుంది అంతా కూడా. సో పేరెంట్స్ పరంగా ఈ మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే సెట్ అవుతుంది. కానీ కాంటెంట్ కన్జంప్షన్ పరంగా ఒకసారి చూసుకోండి. సిన్స్ మన పేరెంట్స్కి ఐ సైట్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో ఈ స్మాలర్ స్క్రీన్ వల్ల అది ఇంకా వర్స్ట్గా అయితే అవుతుంది. సో బెటర్ టేక్ కేర్. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని పర్సనల్గా యూస్ చేయలేదు బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్ అండ్ టైపింగ్ లిమిటేషన్స్. కానీ ఒక సెకండరీ మొబైల్ ఫోన్గా వాట్సాప్లో చాట్ కానీ లేకుంటే మీడియా కన్జంప్షన్కి, అది కూడా షార్ట్స్కి అంటే ఈ మొబైల్ ఫోన్ సెట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ నుంచి iOSకి రావాలనుకుంటున్నారు, జస్ట్ iOS ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ట్రై చేయాలనుకుంటున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు ఒక లాంగ్ టర్మ్ వరకు యూస్ చేయాలి, మంచిగా ఫీచర్స్ ఉండాలి అంటే నేనైతే రికమెండ్ చేస్తాను కొంచెం మనీ యాడ్ చేసుకొని iPhone 17 అయితే తీసుకోండి. 16 కూడా కాదు, iPhone 17. దాంట్లో మనకి మంచి ఫీచర్స్ అండ్ ఈవెన్ రిఫ్రెష్ రేట్ కూడా అయితే మారిపోయింది స్క్రీన్ది.
అండ్ నాచ్ డిజైన్ కూడా అయితే ఉండదు. సో ఓవరాల్గా iPhone 17 బెస్ట్ డీల్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు అంటే ఎస్ తీసుకోవచ్చు. చెప్పాను కదా ఇంతకుముందే ఎవరెవరికి సెట్ అవుతుందని. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ లాంగ్ టర్మ్ రివ్యూ iPhone 16 ఈ మొబైల్ ఫోన్ది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.